బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారా లంబాడ శక్తిపీఠ్ జాతీయ అధ్యక్షులు బాల బ్రహ్మచారి శ్రీ 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 సంత్ తపస్వి రామ్రావ్ మహారాజ్ 89వ జయంతి వేడుకలను చౌటాకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం జగదంబ భవాని మాత సేవలాల్ మహారాజ్ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం, భోగ్ భండార్, చెట్లు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. భారతదేశ కేంద్ర ప్రభుత్వం తరపున భారతరత్న ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ అన్నారు. భారతదేశంలోని 15 కోట్ల జనాభా గల బంజారాల ఆధ్యాత్మిక గురువు బంజారాలను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన గురువు బంజారాల జీవితాల్లో మార్పు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని తండాలో పర్యటిస్తూ మతమార్పిడిలను అరికడుతూ, దేవాలయాల నిర్మాణాలకు కృషి చేస్తూ, గిరిజనులకు ఆశీర్వదిస్తూ, చెడు మార్గాల నుండి ఆధ్యాత్మిక భక్తి భావం వైపు మలచి వారిని చదువుకునే విధంగా చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఇలా ఎన్నో అనేక కార్యక్రమాలు చేపడుతూ వారు తిండి లేకుండా పలహారం మీదనే ఉంటూ శివేక్యం చెందారన్నారు. కావున కేంద్రం ప్రభుత్వం వారిని గుర్తించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్ హెడ్ మాస్టర్ శంకర్ నాయక్, కార్బరి రవీందర్ నాయక్, సర్వన్ నాయక్, ప్రశాంత్, జైల్ సింగ్, రాములు, చిరంజీవి, నరేందర్, శ్రీనివాస్, బాబులాల్, విగేష్, దేవి, అభిలాష్, పాండ్య నాయక్, మీట్య నాయక్, శివ, విశాల్, అరవింద్ తిలక్లు పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. పేరెంట్స్ కళ్ళన్నాము, దాని చుట్టూ అవార్డు కూడా పెట్టలేదు. మొత్తం మళ్ళీ పందులు, కుక్కలు, మొత్తం మద్యం తాగడం వల్లనే, స్మోకింగ్ చేయడం వల్లనే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటిదాకా స్టాఫ్, టీచర్లు వస్తామని ఇంకా రాలేరు. కానీ ఇంకా 20 రోజులు అవుతుంది. ఇది ఇంతకుముందు బిట్ట మంత్రి దృష్టి బిట్ట తీసుకుపోయినాం దానికి, కానీ ఇంకా స్పందించడం లేదు. కాంపౌండ్ అవ్వడం లేదు. డ్రైనేజ్ నీళ్ళు పక్కన అక్కడ ఎడ్లు, గోదలు అవి కట్టేస్తారు. అక్కడ ఉన్న దోమలు అవి పిల్లలకు వాడడం వల్ల పిల్లలకు జ్వరాలు బాగానే వస్తున్నాయి. విష జ్వరాలు వచ్చడం వల్ల పిల్లలకు ఇబ్బంది, అస్వస్థతలకు గురవుతున్నారు మా పిల్లలు అని కోరుతున్నాం. దగ్గర అందరూ వస్తారు. దగ్గర అటు ముందు రైకోడ్ మండల్, రైకోడ్ విలేజ్లో ప్రైమరీ స్కూలు అంతా పేరెంట్స్లో వచ్చినాము. అక్కడ స్కూల్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది. తాగి బీర్ కిసాలు పడేస్తారు, స్మోకింగ్ చేస్తారు, నిట్రైన్ చేస్తారు.
అది అందరం కలిసి పేరెంట్స్ వచ్చినాం. మళ్ళీ ఆడ స్కూల్ టీచర్స్ స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఇద్దరు స్కూల్ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మళ్ళీ 20 రోజులు అవుతుంది. మరి 20 రోజుల నుంచి మళ్ళీ ఆడ ఇద్దరు ముగ్గురు టీచర్ ఉంటున్నారు. ఆడ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, స్టాఫ్ సరిపోతలేదు. 140 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. అలా చాలా ఇబ్బంది అవుతుంది. దాని ఫినిషింగ్ గురించి ప్రాబ్లం అవుతుంది. అట్లనే ఎన్నిసార్లు ఇప్పటికి 2-3 సార్లు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఎంఈఓ సార్ కూడా లేడు. మళ్ళీ ఆయన కుర్చీ దగ్గర ఇచ్చి మేము కంప్లీట్ చేసి వెళ్తున్నాం. ఇది అధికారులు వెంబడే శ్రద్ధ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని మా పేరెంట్స్ ఇచ్చిన అప్లికేషన్ అందుకు స్కూల్ టీచర్గా తొందరగా ఇంకిద్ద స్టాఫ్ కరెక్ట్ ఎంతమంది తక్కువ అంతమంది చేసి ఈ స్కూల్లో జర సరిగ్గా చూసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నాం.